In this video, we will discuss about noise in DSP-SC receiver from coherent detector. ఈ కోహరెంట్ డిటెక్టర్ యూజ్ చేసుకొని నాయిస్ ఇన్ DSP-SC రిసీవర్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి DSP-SC సిగ్నల్ S(t) అనేది మాడ్యులేటింగ్ సిగ్నల్ అనేది ఇన్పుట్కి ఇచ్చినాం. ఇక్కడ నాయిస్ వచ్చేసి W(t)తో ఇండికేట్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి బ్యాండ్ పాస్ ఫిల్టర్ BPF అంటే బ్యాండ్ పాస్ ఫిల్టర్కి ఇచ్చిన తర్వాత ఈ బ్యాండ్ పాస్ ఫిల్టర్ అనేది దేన్ని జనరేట్ చేస్తుంది అంటే దీన్ని జనరేట్ చేస్తుంది. X(t) = S(t) + N(t). S(t) అంటే తెలుసు మనకేంది DSP-SC సిగ్నల్, దాన్నే మాడ్యులేటర్ సిగ్నల్ అంటాం. N(t) అంటే ఏంది మనకి N(t) అంటే నారో బ్యాండ్ సిగ్నల్ అనమాట. ఇది ఏంది ప్రోడక్ట్ మాడ్యులేటర్కి ఇచ్చినాం. ఈ ప్రోడక్ట్ మాడ్యులేటర్ ఏంది ఈ క్యారియర్ లోకల్ ఆసిలేటర్ అంటే క్యారియర్ సిగ్నల్ అనమాట. క్యారియర్ సిగ్నల్ అంటే ఏంది cos 2πfct. ఇక్కడ బ్యాండ్ పాస్ ఫిల్టర్ ఏమి ఇచ్చింది X(t) = S(t) + N(t). ఈ రెండు అనేది ఇచ్చింది. ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే ఈ ప్రోడక్ట్ మాడ్యులేటర్ అనేది దేనికి అవుట్పుట్ ఇస్తుంది అంటే ద ప్రోడక్ట్ మాడ్యులేటర్ అంటే ఏంది నార్మల్గా ప్రోడక్ట్ అంటే ఏంది మల్టిప్లై చేయడమే కదా. అంటే X(t) × cos 2πfct V(t) = X(t) × cos 2πfct. ఇది మనకు లో పాస్ ఫిల్టర్కి ఇస్తుంది. లో పాస్ ఫిల్టర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ లో పాస్ ఫిల్టర్ అనేది హై ఫ్రీక్వెన్సీని అలో చేయదు, ఓన్లీ లో ఫ్రీక్వెన్సీ లో పాస్ కాబట్టి లో ఫ్రీక్వెన్సీని అలో చేస్తుంది అనమాట. అలో చేసి మనకు Y(t) అనేది జనరేట్ చేస్తుంది. ఈ Y(t) అంటే ఏంటంటే ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కోహరెంట్ డిటెక్టర్ యూజ్ చేసుకొని ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది అనమాట. ఈ డాటా వేసింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ద DSP-SC సిగ్నల్. DSP-SC సిగ్నల్ అంటే ఏంది S(t) = M(t) × C(t). నార్మల్గా మనకు ఫార్ములా S(t) = M(t) × C(t). M(t) అంటే మెసేజ్ సిగ్నల్, C(t) అంటే క్యారియర్ సిగ్నల్. ఈ రెండు యొక్క ప్రోడక్టే మనం S(t) మాడ్యులేటెడ్ సిగ్నల్ అంటాం. S(t) = M(t). C(t) అంటే ఏంది C(t) ఈక్వేషన్ దేంతో అయినా AC cos 2πfct. ఇది ఎలా వచ్చిందో లాస్ట్ వీడియోలలో నేను చెప్పిన. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఈ రెండు ప్రోడక్ట్ మనము S(t) అంటాం. వేర్ M(t) ఈజ్ యావరేజ్ పవర్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్. చెప్పినా కదా మెసేజ్ సిగ్నల్ అనేది యావరేజ్ పవర్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్. దీది M(t) దేంతో ఇండికేట్ చేస్తామంటే యావరేజ్ పవర్ కాబట్టి Pతో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ C(t) = క్యారియర్ సిగ్నల్. C(t) అంటే ఏంది మనకు క్యారియర్ సిగ్నల్ అనమాట. ఇప్పుడు ఇది ఇంట్రడక్షన్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అవుట్పుట్ ఆఫ్ ద ప్రోడక్ట్ మాడ్యులేటర్. అవుట్పుట్ ఆఫ్ ద ప్రోడక్ట్ మాడ్యులేటర్కి అవుట్పుట్ ఏంది ఇప్పుడు డయాగ్రామ్లో చూసుకుంటే అవుట్పుట్ అంటే ఏంది ఇదే కదా. ఇది ప్రోడక్ట్ మాడ్యులేటర్. దీని తర్వాత వచ్చింది అవుట్పుట్ V(t) = X(t) × cos 2πfct రాసిన. V(t) = X(t) × cos 2πfct. నెక్స్ట్ Y(t) అనేది ఏంది మనకు టోటల్ అవుట్పుట్ = MD(t) + ND(t). MD(t) అంటే ఏంటంటే డిమాడ్యులేటెడ్ మెసేజ్ సిగ్నల్. అదే ND(t) అంటే ఏంటంటే డిమాడ్యులేటెడ్ నాయిస్ సిగ్నల్ అనమాట. N అంటే నాయిస్, M అంటే మెసేజ్ సిగ్నల్. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద ఛానల్ SNR అనమాట. SNR అంటే సిగ్నల్ టు నాయిస్ రేషియో అనమాట. ఇది సిగ్నల్ టు నాయిస్ రేషియో అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సిగ్నల్ టు నాయిస్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకేం కావాలి సిగ్నల్ టు నాయిస్ రేషియో ఫార్ములా వచ్చేసి ద యావరేజ్ పవర్ ఆఫ్ S(t) బై యావరేజ్ పవర్ ఆఫ్ నాయిస్ మెసేజ్ సిగ్నల్ అనమాట. అది కాబట్టి మనకు ఫార్ములా ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ద యావరేజ్ పవర్ ఆఫ్ S(t) ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. S(t) అంటే ఏంది మనకు యావరేజ్ పవర్ కావాలంటే E(S(t) ² S(t) అంటే ఏమొచ్చింది మనకి M(t) AC cos 2πfct. ఇది మనకు M(t) అనేది. ఈ M(t) అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. S(t) అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. M(t) × AC cos 2πfct ² ఈ స్క్వేర్ అనేది లోపల పంపిద్దాం. M(2)(t) × AC(2)(t) × cos 2πfct ఇది మనకు వచ్చిందనమాట. స్క్వేర్ లోపల పంపిస్తే ఏమైంది M(t)కి స్క్వేర్ ఇస్తే M(2)(t) AC(2)(t) × cos 2πfct. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం నార్మల్గా M(t) అంటే ఏమని చెప్పినా M(t) అంటే స్టార్టింగ్లో ఏమని చెప్పినా చూద్దాం. చూడండి స్టార్టింగ్లో వచ్చేసి M(t) యావరేజ్ పవర్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ వచ్చేసి Pతో ఇండికేట్ చేస్తాం. అదే M(2)(t) అయినా Pతోనే ఇండికేట్ చేస్తాం. ఎందుకంటే పవర్ అనేది మనకు చేంజ్ కాదు కాబట్టి M(2)(t) అనేది Pతో ఇండికేట్ చేస్తాం అనమాట. అందుకే M(t) ప్లేస్లో
ఎం స్క్వేర్ ఆఫ్ టీ ప్లేస్లో పీ. నెక్స్ట్ ఏసీ కాస్ స్క్వేర్ ఏసీ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఒమేగా సిటీ. క్యారియర్ సిగ్నల్కి మనకు పవర్ ఫార్ములా ఏంది, ఏసీ స్క్వేర్ బై 2. ఇది మనకు ఫార్ములా, ఇది మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఏమైంది, టోటల్ ఏసీ స్క్వేర్ బై 2 ఇంటూ పీ అవుద్ది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. నెక్స్ట్ మనం ఎస్ఎన్ఆర్ సింగిల్ నాయిస్ ఆఫ్ రేషియో కావాలంటే, మనం సిగ్నల్ నాయిస్ ఆఫ్ రేషియో కావాలంటే యావరేజ్ పవర్ ఆఫ్ నాయిస్ ఇన్ మెసేజ్ సిగ్నల్ అనుకోవాలి. ఇది వచ్చేసి యావరేజ్ పవర్ ఆఫ్ నాయిస్ ఇన్ మెసేజ్ సిగ్నల్ బ్యాండ్ విడ్త్ వచ్చేసి N0 ఇంటూ ఒమేగా. N0 అంటే ఏంది, అవుట్పుట్ నాయిస్ అంటాం. N0 అంటే అవుట్పుట్ నాయిస్. ఇది ఎలా వచ్చిందంటే మనకు బ్యాండ్ విడ్త్ ఇంటూ నాయిస్. బ్యాండ్ విడ్త్ అంటే ఏంది, బ్యాండ్ విడ్త్ వచ్చేసి N0 బై 2. నెక్స్ట్ నాయిస్ అంటే 2 ఒమేగా అనమాట, 2W. ఇప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమైంది, N0 ఇంటూ ఒమేగా అవుతుంది. ఇది రఫ్లో మీరేం రాయడం అవసరం లేదు. ఇది వచ్చేసి యావరేజ్ నాయిస్. యావరేజ్ అంటే బై 2నే కదా, N0 బై 2. ఇది బ్యాండ్ విడ్త్. ఇది క్యాన్సిల్ అయిపోతే N0 ఒమేగా అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఎస్ఎన్ఆర్ సిగ్నల్ నాయిస్ రేషియో కనుక్కోవాలంటే మనకు ఫార్ములా అయింది, యావరేజ్ పవర్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ బై యావరేజ్ పవర్ ఆఫ్ నాయిస్ ఇన్ మెసేజ్ బ్యాండ్ విడ్త్. ఈ రెండు కదా, ముందు ఏమొచ్చింది మనకు, ఇది వచ్చింది ఏసీ స్క్వేర్ బై 2 ఇంటూ పీ వచ్చింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఏమొచ్చింది, బ్యాండ్ విడ్త్ వచ్చింది. ఈ రెండు డివైడ్ బై చేస్తేనే కదా, ఫస్ట్ ఏసీ స్క్వేర్ బై 2 ఇంటూ పీ బై N0 ఒమేగా. ఇప్పుడు ఈ 2 అనేది ఇక్కడ కింద ఉంది, ఇక్కడ ఇది పైన ఉంది, ఇక్కడ కిందకి వస్తుంది కదా, ఏసీ స్క్వేర్ ఇంటూ పీ బై 2 N0 ఇంటూ ఒమేగా. ఇది మనకు ఎస్ఎన్ఆర్ అనమాట. ఎస్ఎన్ఆర్ వచ్చేసి ఇది ఎస్ఎన్ఆర్. ఇది వచ్చేసి మనకు ఏంది, క్యారియర్కి అనమాట. ఎస్ఎన్ఆర్ నాయిస్, సిగ్నల్ నాయిస్ రేషియో ఆఫ్ క్యారియర్. నెక్స్ట్ ఫైండ్ అవుట్. నెక్స్ట్ ఏం చేయాలి, ఎస్ఎన్ఆర్ అవుట్పుట్, క్యారియర్ అయిపోయింది. నెక్స్ట్ ఎస్ఎన్ఆర్ సిగ్నల్ నాయిస్ రేషియో అవుట్పుట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సిగ్నల్ నాయిస్ రేషియో అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఎక్స్ ఆఫ్ టీ అంటే ఏమొచ్చింది మనకు బ్లాక్ డయాగ్రామ్లో, ఎక్స్ ఆఫ్ టీ వచ్చేసి బ్యాండ్ పాస్ ఫిల్టర్ యొక్క అవుట్పుట్ వచ్చేసి ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ టీ ప్లస్ ఎన్ ఆఫ్ టీ. ఇది వచ్చింది కదా, ఇది అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇదే కదా అవుట్పుట్, దీని యొక్క అవుట్పుట్ వచ్చేసి సబ్స్టిట్యూట్ చేసిన అప్పుడు ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ టీ ప్లస్ ఎన్ ఆఫ్ టీ. ఎస్ ఆఫ్ టీ అంటే చెప్పిన మాడ్యులేటర్ సిగ్నల్, ఎన్ ఆఫ్ టీ అంటే మనకు నారో బ్యాండ్ సిగ్నల్ అనమాట. కెనానికల్ ఫామ్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ. ఎన్ ఆఫ్ టీకి కెనానికల్ ఫామ్ ఏంటంటే ఇది మనం బై హార్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇది కెనానికల్ ఫామ్ అనేది మనం చెప్పాలి అంటే అది చాలా ప్రాసెస్ ఉంటుంది. ఎందుకని ఇది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎన్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎన్ఐ ఆఫ్ టీ ఇంటూ కాస్ 2πfct మైనస్ ఎన్క్యూ ఆఫ్ టీ ఇంటూ సైన్ 2πfct. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకున్నాం. ఎన్క్యూ ఆఫ్ టీ అంటే ఏంటంటే క్వాడ్రేచర్ నాయిస్ కాంపోనెంట్. అదే ఎన్ఐ ఆఫ్ టీ అంటే ఏంది, ఇన్ ఫేజ్ నాయిస్ కాంపోనెంట్. ఇది ఇన్ ఫేజ్లో ఉంటుంది, ఇది క్వాడ్రాటిక్ నేచర్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ రెండు ఇక్కడ ఎన్ ఆఫ్ టీ ప్లేస్లో ఈ ఎన్ ఆఫ్ టీ తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమైంది, ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ టీ ప్లస్ ఎన్ ఆఫ్ టీ ప్లేస్లో ఏంది, ఇది ఎన్ఐ ఆఫ్ టీ కాస్ 2πfct మైనస్ ఎన్క్యూ ఆఫ్ టీ ఇంటూ సైన్ 2πfct. ఇది ఈక్వేషన్ నెంబర్ 5 అనుకున్నాం. ద అవుట్పుట్ ఆఫ్ ద ప్రోడక్ట్ మాడ్యులేటర్ ఈజ్, ప్రోడక్ట్ మాడ్యులేటర్కి అవుట్పుట్ వచ్చేసి ఏంది, ప్రోడక్ట్ మాడ్యులేటర్కి అవుట్పుట్ చూద్దాం, డయాగ్రామ్లో ఉంటుంది. వి ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ కాస్ 2πfct. ఇది అవుట్పుట్ అనమాట ప్రోడక్ట్ మాడ్యులేటర్కి. అవుట్పుట్ అంటే ఏం లేదు, ఇక్కడ ఇస్తే ఇన్పుట్, దాని తర్వాత ఇస్తే అవుట్పుట్ అనమాట. ఇది ఫార్ములా తీసుకున్న తర్వాత ఇది వి ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ కాస్ 2πfct. ఇది ఈక్వేషన్ నెంబర్ 6. ఈ ఈక్వేషన్ నెంబర్ 6 తీసుకుని మనం ఎక్కడ ఈక్వేషన్ 5 ఇన్ ఈక్వేషన్ 6. ఈ ఎక్స్ ఆఫ్ టీ అంతా ఉంది కదా, ఈ టోటల్ మొత్తము ఈ ఎక్స్ ఆఫ్ టీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, మొత్తం సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమైంది, వి ఆఫ్ టీ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ టీ ప్లస్ ఎన్ఐ ఆఫ్ టీ ఇంటూ కాస్ 2πfct మైనస్ ఎన్క్యూ ఆఫ్ టీ సైన్ 2πfct ఇంటూ కాస్ 2πfct. ఓకేనా, వి ఆఫ్ టీ వచ్చేసి ఇది మొత్తం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చింది కదా, మనకేమొచ్చింది, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ ఆఫ్ టీ అంటే ఏంది, ఎస్ ఆఫ్ టీ అంటే మనకు వి ఆఫ్ టీ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ టీ అంటే స్టార్టింగ్లో ఏమొచ్చింది, స్టార్టింగ్లో ఎం ఆఫ్ టీ ఇంటూ ఏసీ కాస్ 2πfct ఇది ఉంది. ఎస్ ఆఫ్ టీ అంటే ఇదే కదా వచ్చింది, స్టార్టింగ్లో ఇదే కదా వచ్చింది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్లస్ ఎన్ఐ ఆఫ్ టీ కాస్ 2πfct మైనస్ ఎన్క్యూ ఆఫ్ టీ సైన్ 2πfct ఇంటూ కాస్ 2πfct. ఇది మనకు టోటల్ అనమాట. ఇంటూ టోటల్గా ఇంటూ వచ్చేసి మనకి ఏంది చూడండి, ఇంటూ కాస్ 2πfct. మొత్తం ఇప్పుడు కాస్ 2πfctతో మల్టిప్లై చేయాలి. ఎం ఆఫ్ టీ ఇంటూ ఏసీ కాస్ 2πfct ఏమైంది, ఎం ఆఫ్ టీ ఏసీ
కాస్ చూడండి ఇక్కడ కాస్ 2π FCT కాస్ 2π FCT ఇంటూ కాస్ 2π FCT అప్పుడు ఏమైంది కాస్ స్క్వేర్ కాస్ స్క్వేర్ 2π FCT నెక్స్ట్ ప్లస్ ni ఆఫ్ టీ ఇంటూ కాస్ స్క్వేర్ 2π FCT కాస్ స్క్వేర్ 2π FCT అప్పుడు ఏమైంది కాస్ స్క్వేర్ 2π FCT నెక్స్ట్ మైనస్ nq ఆఫ్ టీ కాస్ 2π FCT సైన్ 2π FCT సైన్ 2π FCT ఇంటూ కాస్ 2π FCT ఓకేనా. ఇది మనకు v ఆఫ్ టీ అనమాట. ఇది v ఆఫ్ టీ అనేది ఇది వచ్చింది. ఇప్పుడు మనకు కాస్ స్క్వేర్ టీటా ఫార్ములా ఏంటంటే 1 + cos 2θ/2. అదే సైన్ టీటా ఇంటూ కాస్ టీటా ఫార్ములా ఏంటంటే సైన్ 2θ/2. ఇది మనకు ఫార్ములాస్ ఈ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు m ఆఫ్ టీ ఏసీ అనేది రాసిన. ఇప్పుడు ఇదేంది కాస్ స్క్వేర్ టీటా మాదిరి ఉంది. అప్పుడు కాస్ స్క్వేర్ టీటా అంటే ఫార్ములా ఏంది 1 + cos 2θ 1 + cos 2π FCT ఉంది కదా 2 × 2 4π FCT/2 ఉంది కాబట్టి 2 ఫార్ములా ప్లస్ ni ఆఫ్ టీ ఏముంది కాస్ స్క్వేర్ 2π FCT కదా అంటే 1 + cos 4π FCT/2 మైనస్ nq ఆఫ్ టీ సైన్ టీటా కాస్ టీటా మాదిరి ఉంది. అప్పుడు ఏమైంది సైన్ 2θ/2 సైన్ 2 × 2π FCT అంటే ఏంది 4π FCT/2 ఇది ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 అనేది బయట రాసినాం. ఏసీ m ఆఫ్ టీ ఇంటూ AC/2 ఇంటూ 1 + cos 4π FCT ప్లస్ ni ఆఫ్ టీ/2 ఇంటూ 1 + cos 4π FCT మైనస్ nq ఆఫ్ టీ/4 సైన్ 4π FCT ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేసినామంటే m ఆఫ్ టీ AC/2 ఈ రెండు కామన్ తీసినాం. ఇక్కడ ఏమైంది ఇంకా m ఆఫ్ టీ AC cos 4π FCT/2 ఇక్కడ చూడండి ఏం లేదు 1తో మల్టిప్లై చేసినాయి. m ఆఫ్ టీ AC/2 ఇంటూ 1 ఏమైంది m ఆఫ్ టీ AC/2 నెక్స్ట్ ప్లస్ ఈ m ఆఫ్ టీ AC/2 ఇంటూ cos 4π FCT m ఆఫ్ టీ AC cos 4π FCT/2 ప్లస్ ni ఆఫ్ టీ/2 ఇంటూ 1 ni ఆఫ్ టీ/2 నెక్స్ట్ ni ఆఫ్ టీ/2 ఇంటూ cos 4π FCT ni ఆఫ్ టీ cos 4π FCT/2 మైనస్ nq ఆఫ్ టీ/2 ఇంటూ సైన్ 4π FCT ఇది మనకు వచ్చిందనమాట. ఇది వచ్చింది. ఇంకేం చేయాలి? ఇది వచ్చిన తర్వాత మనము ఏం కన్సిడర్ చేసుకుంటామంటే ఈ రెండు డిలీట్ చేస్తాం అనమాట. ఈ రెండు డిలీట్ చేసి రిమైనింగ్ అనేది రాసుకుంటాం. ఇవన్నీ డిలీట్ చేస్తాం. ఈ m ఆఫ్ టీ AC/2 ni ఆఫ్ టీ/2 అనేది తీసుకుంటాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఇది వచ్చేసి y ఆఫ్ టీ ఈక్వల్ టు m ఆఫ్ టీ AC/2 ప్లస్ ni ఆఫ్ టీ/2 ఇది ఈక్వేషన్ నెంబర్ 7. ఇది వచ్చేసి m ఆఫ్ టీ AC/2 వచ్చేసి డిమాడ్యులేటెడ్ మెసేజ్ సిగ్నల్ ni ఆఫ్ టీ వచ్చేసి నాయిస్ సిగ్నల్ అనమాట. ఇది ఈక్వేషన్ నెంబర్ 7. నెక్స్ట్ యావరేజ్ పవర్ ఆఫ్ డిమాడ్యులేటెడ్ సిగ్నల్ దీనికి యావరేజ్ పవర్ తీసుకుంటే అప్పుడు ఏమైంది మెసేజ్ సిగ్నల్కి ఏమని చెప్పినాం మెసేజ్ సిగ్నల్ ఇది క్యారియర్ సిగ్నల్ వచ్చేసి AC/2 హోల్ స్క్వేర్ ఇంటూ m² ఆఫ్ టీ. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ AC²/2 ఏమైంది AC²/2 2 4 AC²/4 ఇంటూ m² ఆఫ్ టీ అంటే మెసేజ్ సిగ్నల్ ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పినా కదా మెసేజ్ సిగ్నల్ యావరేజ్ పవర్లో దేంతో ఇండికేట్ చేస్తాం పీతో ఇండికేట్ చేస్తాం. ఇంతవరకు ఓకేనా. నెక్స్ట్ యావరేజ్ పవర్ ఆఫ్ నాయిస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద ఇన్పుట్ నాయిస్. యావరేజ్ పవర్ ఆఫ్ నాయిస్ కనుక్కోవాలంటే దాని యొక్క ఇన్పుట్ నాయిస్కి హాఫ్ అనమాట. ఇన్పుట్ నాయిస్ ఎంత ఈ ఆఫ్ ni² ఆఫ్ టీ/2 ఈక్వల్ టు n0 n0 అంటే మనకు అవుట్పుట్ నాయిస్ అనమాట. ఇప్పుడు మనం టోటల్ అవుట్పుట్ సిగ్నల్ నాయిస్ రేషియో టోటల్ అవుట్పుట్ చూసుకుందాం. యావరేజ్ పవర్ ఆఫ్ డిమాడ్యులేటెడ్ సిగ్నల్ బై యావరేజ్ పవర్ ఆఫ్ అవుట్పుట్ నాయిస్. యావరేజ్ పవర్ ఆఫ్ అవుట్పుట్ నాయిస్ ఇది వచ్చింది. నెక్స్ట్ యావరేజ్ పవర్ ఆఫ్ డిమాడ్యులేటెడ్ సిగ్నల్ ఏమొచ్చింది లాస్ట్లో చూసినాం కదా AC²/4 ఇంటూ p డివైడ్ చేసినాం. 2 డివైడ్ చేస్తే ఈ 2 అనేది మనకు 2 1 2 2 అప్పుడు ఏమైంది AC² ఇక్కడ 2 ఉంటుంది. ఈ 2 అనేది పైన ఉంది కాబట్టి కిందికి వస్తుంది. అప్పుడు ఏమైంది AC² ఇంటూ p బై ఇక్కడ 2 1 2 2 పోతే ఇక్కడ 2 ఉంటుంది. 2 అనేది పైన ఉంటే కిందికి వస్తుంది అనమాట. AC² ఇంటూ p బై 2 n0 అవుతుంది. ఇది మనకు SNR అవుట్పుట్ అనమాట. ఇప్పుడు మనము ఫిగర్ ఆఫ్ మెరిట్ కనుక్కోవాలి అంటే మనకు ఫార్ములా వచ్చేసి SNR అవుట్పుట్ బై SNR క్యారియర్. ఇది మనకు ఫార్ములా. SNR అవుట్పుట్ అంటే ఏంది మనకు SNR అవుట్పుట్ వచ్చేసి ఇదే AC² ఇంటూ p బై 2 n0 నెక్స్ట్ SNR క్యారియర్ ఏమొచ్చింది ఫస్ట్లో స్టార్టింగ్లో చూసినాం కదా అది కూడా ఏమొచ్చింది SN² బై AC² ఇంటూ p బై 2 n0 1 పోతే అప్పుడు ఏమైంది ఫిగర్ ఆఫ్ మెరిట్ వచ్చేసి 1. దిస్ ఈజ్ అబౌట్ దిస్ నాయిస్ ఇన్ DSP-SC receiver. Thank you. Please like and subscribe my channel. Support me. Thank you.